హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మార్నింగ్ మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఇంకా నైట్ అయితే నేనేమో వంట అయితే చేయలేదు. నైట్ మా హస్బెండ్ అయితే మ్యారేజ్కి వెళ్ళారు. ఇంకా మాకు ఆర్డర్ పెట్టుకోండి ఏమన్నా తినండి అంటే నేనైతే సెజ్వాన్ ఎగ్ నూడిల్స్, మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా నైట్ ఆల్రెడీ నేను ఈవినింగ్ టైంలో కొంచెం అన్నం అయితే తినేసాను. ఇంకా నైట్ అంత ఎక్కువ ఆకలి కాలేదు. తన్వి కోసం అని చెప్పేసి అయితే పెట్టిన. ఇంకా తింటే నేను కూడా తిందాంలే అని చెప్పేసి ఇంకా నూడిల్స్ ఒక్కటైతే తినేసాము. ఇంకా నూడిల్స్లో కొంచెం మిగిలిపోయిందనమాట. చాలా స్పైసీ ఉండేదైతే ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టేసా. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఓపెనే చేయలేదు. ఇంకా అది అలానే పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ అయితే లేవగానే నైట్ తిన్నవి అవన్నీ ఉంటే కడిగేస్తున్నా అనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా తొందరగా వెళ్తే ఎండ అయితే తగలదు కదా అని చెప్పేసి కొంచెం తొందరగా పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ కుకింగ్ అలాంటిది ఏం పెట్టుకోలేదు. ఓన్లీ నార్మల్గా టీ బిస్కెట్ తాగేసి వెళ్దాం అనుకున్నా. కానీ ఇంకా నైట్ది ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా, ఇంకా అదైతే తిందాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా కుకింగ్ అయితే ఏం పెట్టుకోలేదు. ఇక్కడైతే నైట్వి ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసుకుంటున్నాను. ఇంకా చెట్లు ఇంకా నేను 2 days అవుతున్నాను. మళ్ళీ వాటర్ ఇలా అని చెప్పేసి బయట అయితే ఇంకా తమలపాకు చెట్టు అయితే బయట పెట్టేశాను. బయట వేరే అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే వాటర్ పోస్తా అంటే సరేలే అని చెప్పేసి బయట పెట్టేసుకున్నా. ఇంకా మనీ ప్లాంట్ వచ్చేసి అక్కడ పెట్టిన మనీ ప్లాంట్ వాటర్లో పెట్టానమాట, బాటిల్లో. ఇంకా అదంతా ఒక దగ్గరికి గ్యాదర్ చేసేసుకొని ఇంకా సింక్ దగ్గర అయితే వాటర్ ఒక్కొక్క వన్ డ్రాప్ పడేటట్టు ఇంకా అక్కడైతే సెట్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు ఈ పాట్లో ఉన్నదైతే మట్టిలో ఉందన్నమాట. ఇంకా దానికైతే వాటర్ అయితే వేసేసా. ఇంకా కింద బౌల్ ఉంటుంది కదా వాటర్ పోకుండా, దాంట్లో కూడా కొన్ని వాటర్ అయితే నింపాను. ఎందుకంటే వచ్చే వరకు అయితే వాటర్ పోకుండా అయితే ఉంటుంది. మరి మట్టిలో కూడా వాటర్ ఎక్కువ ఉంటే చెట్టు చనిపోతుంది కదా అని చెప్పేసి కింద అయితే వాటర్ పోసి పెట్టాను. ఇంకా దాంతోపాటు ఇంకా పక్కన మనీ ప్లాంట్ దాన్ని ట్యాప్ కింద పెడితే వన్ డ్రాప్ అయితే పడుతుంది. ఇంకా దానికి సెట్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఇది చేస్తూ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిన తర్వాత అవి అయితే ఇంకా 2 days కదా బయట బాల్కనీ సైడ్ ఆరేస్తే ఏంటంటే ఎండ కొట్టి బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి. ఇంక ఇంటి ముందు రోప్స్ ఉంటాయి అన్నమాట, దానిపైన అయితే ఆరేస్తాను. ఇంకా 2 days వరకు అయితే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఉండదు. ఇంకా అవి ఎండకు గాలికే ఆరుతాయి కదా, ఇంకా ఖరాబ్ కావడానికి చాయిస్ కూడా ఉండదు. ఇంకా అలానైతే ఇక్కడైతే ఆరేసుకుందాం అనేసి అనుకున్నాను. ఇక్కడ ఇది అయిపోయేలోపు ఇక్కడైతే పొయ్యి అయితే తుడుస్తున్నాను. ఇంకా వంట ఏం చేసేది లేదు కదా, మళ్ళీ వచ్చే వరకు అయితే నీట్గా ఉంటుందని చెప్పేసి పొయ్యి అయితే తుడిచేసి ఇంకా వాటర్ అవన్నీ పక్కనే గిన్నెలు కడిగాను కదా, ఆ వాటర్ కూడా కిందికి వెళ్తాయి అన్నమాట. అందుకని ఇంకా అవన్నీ వాటర్ కూడా అవంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నీట్గా పెట్టి అయితే వెళ్తే మళ్ళీ వచ్చిన తర్వాత మనకు అంత వర్క్ ఉండదు కదా. ఆల్రెడీ జర్నీలో అలసిపోయినట్టు ఉంటుంది. ఇంకా మేము వెళ్ళేది బైక్ పైన కాబట్టి ఇంకొంచెం పిల్లలతోని ఇంకా ఇబ్బంది అవుతుంది.
కౌంటర్ టాప్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఈ పాట్లో అయితే నేను ఒక ఐస్ క్రీమ్ డబ్బా ఉంటుంది కదా, అందులో అయితే వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ అయితే పెట్టిన. ఇంకా అదైతే తీసేసిన కదా అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అదైతే పెట్టేసుకున్నా. ఇంకా దాని పక్కనే గ్రీన్ కలర్ గ్రీనరీ కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ గ్రీనరీ ట్రీ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే టీ అయిపోయింది. ఇంకా టీ తాగిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఇంకా ఆరేసుకోవాలి. ఇంకా బట్టలు అయితే టబ్లోకి తీసేసుకొని ఇక్కడైతే బట్టలు ఆరేద్దామని చెప్పేసి అయితే తీసేసుకున్నాం కదా. తన్వి అయితే వచ్చి ఇంకా నాతో మాట్లాడుతుంది అనమాట. అయితే నేనుండి వీడియో తీస్తున్న తల్లి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అంటుంది. ఇంకా పని అంతా అయిపోయింది. ఇక్కడైతే ఇంకా నైట్ ఫ్రైడ్ రైస్ ఉన్నాయని చెప్పాను కదా, అదైతే కొంచెం వెయిట్ చేసుకొని తినేద్దాం అన్నట్టు అయితే ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే కింద స్టిక్ అవ్వకుండా మంచిగా వెళ్తుంది కదా అని చెప్పేసి అయితే కొంచెం ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా నైట్ ఓపెన్ చేయని ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ అవుతుంది, అది తీసుకొని ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత అయితే కట్ చేసేసుకొని వేసుకుంటా. అలానే కొన్ని సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి నూడిల్స్ అని చెప్పేసి అది కూడా ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా అది కూడా మిగిలిందనమాట, అది కూడా వేసేసుకుంటా. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా అదైతే వేసేసుకుంటా అనమాట. కొంచెమే ఉంది కదా అని చెప్పేసి దాన్ని సపరేట్ వేడి చేయడం ఎందుకు అని ఇందులోనే వేసేసుకొని అయితే తినేసామన్నమాట. ఇంక ఇక్కడ తన్విని అడుగుతున్నాను అనమాట, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము అని చెప్పేసి అంటుంటే చెప్తుందనమాట. వెళ్తున్నాము నువ్వు నేను మమ్మీ అని చెప్పేసి చెప్తుందనమాట. ఎట్లా వెళ్తున్నామంటే బైక్ పైన అది ఇది అని చెప్పి చెప్తుంది. ఇంక ఇక్కడైతే బయలుదేరామండి. ఇంకా బైక్ పైన అయితే బయలుదేరాము. ఇంకా నేను మధ్యలో కూర్చోబెట్టుకొని టవల్ అయితే కప్పేసుకున్నాను అనమాట చిన్నోనికి. ఇంకా మధ్యలో ఏం ఆగింది వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా చేరుకున్నాకైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా చేరుకోగానే తన్వి అయితే ఇంకా బొమ్మలతో ఆడుకుంటుందన్నమాట. ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసుకొని బొమ్మలతో ఆడుకుంటుంది. ఇంక ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో